అమెరికా విదేశాంగ విధానం యుద్ధకాంక్ష ఇప్పుడు మిడిల్ ఈస్ట్ గల్ఫ్నే కాకుండా యూరప్, ఆఫ్రికా, ఆసియా ఇలా పలు ఖండాలని సంక్షోభంలోకి నెడుతున్నాయి. ట్రంప్ తన స్వార్థ ప్రయోజనాల కోసం వ్యాపార దృక్పథంతో తీసుకుంటున్న నిర్ణయాలు ప్రపంచాన్ని ప్రమాదం అంచునకు చేరుస్తున్నాయనేది రాజకీయ విశ్లేషకుల వాదన. ఆధిపత్యం కోసం ఒకరు, ఆత్మరక్షణ ముసుగులో మరొకరు, ఉనికి చాటుకోవాలని ఇంకొకరు. అమెరికా, ఇజ్రాయెల్, ఇరాన్తో చేస్తున్న యుద్ధం వల్ల అటు మిడిల్ ఈస్ట్ మొత్తం మండుతోంది, ఇటు గల్ఫ్ దేశాలకు దినదిన గండంగా మారింది. రెండు దేశాల మధ్య జరిగే యుద్ధం కాస్త కొన్ని దేశాల మధ్య తీవ్రమైన అంతరాన్ని సృష్టిస్తోంది. గల్ఫ్, మిడిల్ ఈస్ట్ దేశాలన్నీ యుద్ధ భూమిగా మారిపోయాయి. దీంతో ఆర్థిక నష్టంతో పాటు సామాజిక పరమైన వెనుకబాటుకు అగ్రరాజ్య యుద్ధోన్మాదమే ప్రధాన మూల కారణమైంది. అమెరికా యుద్ధోన్మాదానికి బలవుతున్న మిడిల్ ఈస్ట్, గల్ఫ్, ఆసియా, ఆఫ్రికా, ఐరోపా దేశాలు బాధితులే. పెను సంక్షోభం ముంగిట్లో ప్రపంచం. గల్ఫ్ దేశాలు ప్రపంచానికి ఇంధన భాండాగారాలు. ఈ వనరులపై పట్టు సాధించడం, చమురు ధరలను నియంత్రించడం అమెరికాకు వ్యూహాత్మకంగా చాలా ముఖ్యం. దీనికోసం అమెరికా అక్కడ తనకు అనుకూలంగా ఉండే ప్రభుత్వాలను ఉంచడానికి ప్రయత్నిస్తోంది. ఇతర దేశాల ఆర్థిక వ్యవస్థలపై ఆంక్షలు విధించాలనుకోవడమే ఇరాన్తో పేచీకి కారణమైంది. ఇజ్రాయెల్ ఉనికి కోసం లెబనాన్, ఇరాన్లపై దాడులకు తెగబడింది. దీనికి మద్దతిచ్చిన అమెరికా ఇప్పుడు మిగతా ప్రపంచ దేశాలను కూడా సంక్షోభంలోకి నెడుతోంది. అమెరికా ప్రపంచంలోనే అతిపెద్ద ఆయుధ ఎగుమతిదారు. మిడిల్ ఈస్ట్లో యుద్ధ మేఘాలు కమ్ముకున్నప్పుడల్లా అక్కడి దేశాలకు బిలియన్ల డాలర్ల విలువైన యుద్ధ విమానాలు, క్షిపణి వ్యవస్థలు అమ్ముడవుతాయి. యుద్ధం జరగడం వల్ల అమెరికాలోని ఆయుధ తయారీ కంపెనీలకు భారీ లాభాలు చేకూరుతాయి. ఇది ఆ ప్రాంతంలో శాంతి కంటే ఆయుధ పోటీని ప్రోత్సహిస్తోంది. గత కొన్ని దశాబ్దాలుగా ఇరాక్, లిబియా వంటి దేశాల్లో అమెరికా ప్రత్యక్షంగా జోక్యం చేసుకుని అక్కడి పాలకులను తొలగించింది. న్యూక్లియర్ ఆయుధాలు ఉగ్రవాదులకు వెన్నుదన్నుగా నిలుస్తున్నారని, సామూహిక విధ్వంసక ఆయుధాలు ఉన్నాయనే నెపంతో అమెరికా ఇరాక్పై యుద్ధం చేసింది. చివరకు ఇరాక్ దేశాన్ని 2003లో శిథిలాల కుప్పగా మార్చింది. ఆ తరువాత ఐసిస్ వంటి ఉగ్రవాద సంస్థలు పుట్టుకురావడానికి ఇదే కారణమయ్యింది. సిరియా, యెమెన్ అంతర్గత యుద్ధాల్లో అమెరికా తన అనుకూల వర్గాలకు మద్దతిస్తోంది. దీనివల్ల యుద్ధం ఏళ్ల తరబడి కొనసాగుతూనే ఉంది. మిడిల్ ఈస్ట్లో అమెరికాకు అతిపెద్ద మిత్రదేశం ఇజ్రాయెల్. ఆ దేశ భద్రత పేరుతో అమెరికా ఇజ్రాయెల్లో చేసే సైనిక విన్యాసాలు, ఇరాన్పై విధిస్తున్న ఆంక్షలు ఆ ప్రాంతాన్ని నిరంతరం అగ్నిగుండంలా మార్చుతోంది. ప్రస్తుత గల్ఫ్ సంక్షోభం కూడా అమెరికా, ఇరాన్ నౌకలను అడ్డుకోవడం వల్ల ఏర్పడిన ఉద్రిక్తతల ఫలితమే. దీనివల్ల వేల మంది ప్రాణాలు కోల్పోతున్నారు, లక్షల మంది దేశాలను వదిలేస్తున్నారు, కోట్లాది మంది వలసలతో శరణార్థులుగా మారుతున్నారు. అమెరికా, ఇరాన్ యుద్ధ నష్టాలు తడిసి మోపెడవుతున్నాయి. అమెరికా దూకుడు చర్యలతో చాలా దేశాలు ఇబ్బంది పడుతున్నాయి. కొన్ని దేశాలైతే మింగలేక కక్కలేక అన్న పరిస్థితిలో చస్తూ బ్రతుకుతున్నాయి. ముఖ్యంగా గల్ఫ్ దేశాల పరిస్థితి మరీ దారుణంగా తయారైంది. అమెరికా ఆర్మీ బేస్లు ఖతార్, సౌదీ వంటి చోట్ల ఉన్నాయి. అయితే ఇరాన్ తమ సార్వభౌమత్వం, దేశ రక్షణ కాపాడుకునే నెపంతో ఈ అమెరికన్ ఎయిర్ బేస్లను టార్గెట్ చేసుకుంది. చాలా సార్లు మిసైల్స్ తో అటాక్ చేసింది. వీటితో పాటే ఆయిల్ రిఫైనరీల దగ్గర పేలుళ్లు జరిగాయి. దీంతో కువైట్, బహ్రెయిన్, యుఏఈ, సౌదీ, ఇరాక్ లాంటి దేశాలు చాలా నష్టపోయాయి. వీటి రికవరీకి సంవత్సరాల టైం పట్టేలా ఉంది. ఈ నష్టాన్ని ఎవరు భరిస్తారు? యుద్ధం చేసింది అమెరికా అయితే వాటికి మూల్యం చెల్లించుకుంటోంది గల్ఫ్, మిడిల్ ఈస్ట్ దేశాలు. మరి వీటి పరిస్థితి ఏంటన్నదే ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారింది. అమెరికా అగ్రరాజ్యం. గల్ఫ్ దేశాలు ఆ గౌరవాన్ని కాపాడటం కోసం తమ ఉనికిని కోల్పోయే పరిస్థితులకు వస్తున్నాయి. మిడిల్ ఈస్ట్, గల్ఫ్లో యుద్ధాల వల్ల గల్ఫ్ దేశాల మౌలిక సదుపాయాలు ధ్వంసమై ఖజానా ఖాళీ అవుతోంది. పేదరికం, నిరుద్యోగం, పాలకుల మధ్య వైషమ్యాలు పెరిగిపోతున్నాయి. ప్రాంతీయ సహకారం దెబ్బతింటోంది. ఇది ప్రపంచంలోని పలు దేశాలపై ప్రత్యక్షంగా, పరోక్షంగా ప్రభావం చూపే అంశం. కారణం, ఇంధన వనరులకు మూల కేంద్రంగా చమురు, గ్యాస్ సరఫరాకు గుండెకాయలా ప్రసిద్ధికెక్కింది గల్ఫ్. అక్కడి ఉద్రిక్త పరిస్థితుల వల్ల చమురు, గ్యాస్ సరఫరాకు ఆటంకాలు ఏర్పడుతున్నాయి. ఇవి ఆఫ్రికా, ఆసియా దేశాలు తీవ్రమైన ప్రభావాన్ని, సంక్షోభ పరిస్థితుల్ని తెచ్చాయి. అమెరికా, ఇరాన్ యుద్ధంతో ఆసియా దేశాలపై చమురు, గ్యాస్ సంక్షోభం ప్రభావం. పరోక్షంగా ప్రతి రంగంలోనూ వెనకబాటుతనం, క్షీణిస్తున్న కరెన్సీ విలువ, ద్రవ్యోల్బణం, ఆహార సంక్షోభం. యుద్ధాన్ని ప్రారంభించడం ఈజీనే,
కానీ ముగించడమే కష్టం. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఈ నిజాన్ని పక్కన పెట్టేశాడు. తన చర్యలతో అటు అమెరికన్లు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు, ఇటు మొత్తం ప్రపంచానికి నష్టం చేస్తున్నారు. ఒక దశలో అమెరికాలోనే ట్రంప్ను వ్యతిరేకిస్తూ భారీ నిరసన ప్రదర్శనలు జరిగాయి. ఈ యుద్ధంతో ఆసియా దేశాలు ఉక్కిరిబిక్కిరవుతున్నాయి. పాక్, శ్రీలంక, మయన్మార్, బంగ్లాదేశ్తో పాటు మన దేశంపైన చాలానే ఎఫెక్ట్ పడింది. ఎల్పీజీని ఎక్కువగా నిల్వ చేసే పరిస్థితి లేకపోవడంతో మొదట్లో వంట గ్యాస్ సమస్య వచ్చింది. ఆటో ఎల్పీజీ సమస్య ఇప్పటికీ ఉంది. ఇప్పుడు పెట్రోల్, డీజిల్ సరఫరా ధరలపైన ఈ యుద్ధం ఎఫెక్ట్ పడుతోంది. ముఖ్యంగా హర్మూజ్ జలసంధి మూసివేత ఆ ప్రాంతాన్నే కాక ప్రపంచ ఇంధన రంగాన్ని గందరగోళంలోకి నెట్టింది. గల్ఫ్ దేశాలకు జరిగిన మొత్తం నష్టం సుమారు $120 బిలియన్ ఉంటుందన్న అంచనాలు ఉన్నాయి. అంటే 10 లక్షల కోట్లు. ప్రపంచంలోనే అతిపెద్ద ఎల్ఎన్జీ ఎగుమతిదారైన ఖతార్కు తీరని నష్టం జరిగింది. ఇరాన్ దాడుల వల్ల రాస్ లఫాన్ గ్యాస్ ప్లాంట్ దెబ్బతింది. దీనివల్ల ఉత్పత్తి 17% పడిపోయింది. ఈ నష్టాన్ని పూడ్చడానికి 3 నుంచి 5 ఏళ్లు పడుతుందని నిపుణుల అంచనా. దీనివల్ల ఖతార్ ఏడాదికి సుమారు $20 బిలియన్ ఆదాయాన్ని కోల్పోనుంది. భారత్, చైనా, జపాన్ వంటి ఆసియా దిగ్గజాలు తమ చమురు అవసరాల కోసం గల్ఫ్ దేశాలపైనే ఆధారపడతాయి. అక్కడ యుద్ధం జరిగితే చమురు సరఫరా ఆగిపోయి పెట్రోల్, డీజిల్ ధరలు ఆకాశాన్ని తాకుతాయి. ఇది ఆసియాలో సామాన్యుడి నడ్డి విరుస్తోంది. అమెరికా విధిస్తున్న ఆర్థిక ఆంక్షలు కేవలం టార్గెట్ చేసిన దేశాలనే కాకుండా వాటితో వ్యాపారం చేసే ఆసియా దేశాలను కూడా దెబ్బతీస్తున్నాయి. దీనివల్ల రూపాయి వంటి ఆసియా కరెన్సీల విలువ దారుణంగా పడిపోతోంది. వనరుల కోసం జరిగే ఈ పోరాటంలో అగ్రరాజ్యాలు లాభపడుతుంటే ఆసియా, ఆఫ్రికాలోని అభివృద్ధి చెందుతున్న దేశాలు మౌలిక సదుపాయాలను, చమురు సంక్షోభాలతో అవకాశాల్ని కోల్పోయి దశాబ్దాల వెనక్కి వెళుతున్నాయి. ఈ యుద్ధోన్మాదం ఎంత దూరం పోయిందంటే గల్ఫ్ మొత్తం సంక్షోభం సృష్టించబడింది. ఇరాన్ అమెరికా స్థావరాల మీద దాడి చేసింది. తర్వాత అమెరికన్ ఇతర కార్పొరేట్ వాటి మీద దాడి చేసింది, ఆయిల్ బావుల మీద. దీంతో వాళ్ళ ఆయిల్ సంక్షోభం ఏర్పడింది. వాళ్ళ ఆయిల్ రేట్లు బాగా పెరిగి, ఇన్ఫ్లేషన్ పెరిగి గ్రోత్ రేటు తగ్గిపోతూ ఉంది. ప్రపంచవ్యాప్తంగా 0.5 నుంచి 1% వరకు గ్రోత్ రేటు పడిపోయే అవకాశం ఉంది. గ్యాస్ సంక్షోభం, ఆయిల్ సంక్షోభం, ఈ 2 సంక్షోభాలు ఇవాళ అతలాకుతలం చేస్తున్నాయి కుటుంబాలని. భారతదేశంలో నిల్వలు ఉన్నాయి కాబట్టి ఒక 50 రోజులకో 40 రోజులకో సర్దుకుంటూ వస్తున్నారు. కానీ ఇది దీర్ఘకాలిక యుద్ధంగా మారితే ప్రపంచం అంతా ఇవాళ సంక్షోభంలో ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ఇవాళ అమెరికన్ ప్రజలు దరిదాపు 300 పైగా టౌన్లలో నిరసన ప్రదర్శనలు చేశారు. ఇరాన్ మిజైల్స్ కన్నా అమెరికా నిరసన ప్రదర్శనలకి ఎక్కువ భయపడ్డాడు ట్రంప్. ప్రస్తుతం యుద్ధం కారణంగా ప్రపంచం ఆహార, ద్రవ్యోల్బణం, పేదరికంతో సతమతమవుతోంది. యుక్రెయిన్, రష్యా యుద్ధం వల్ల గోధుమలు, ఎరువుల సరఫరా దెబ్బతింది. ఇప్పుడు మిడిల్ ఈస్ట్, గల్ఫ్ సంక్షోభాల వల్ల రవాణా ఖర్చులు పెరిగాయి. దీనివల్ల పేద దేశాల్లో ఆహార కొరత ఏర్పడి ఆకలి చావులు పెరిగే అవకాశముంది. గతంలో ఎన్నడూ లేనంతగా ఇప్పుడు అణ్వాయుధాల ప్రయోగంపై బహిరంగంగా చర్చలు జరుగుతున్నాయి. రష్యా, ఉత్తర కొరియా వంటి దేశాల హెచ్చరికలు ప్రపంచాన్ని 3వ ప్రపంచ యుద్ధం వైపునకు నెట్టేలా ఉన్నాయి. అగ్రరాజ్యమైన అమెరికా ఆధిపత్య పోరును పక్కనబెట్టి ప్రపంచ దేశాల సార్వభౌమత్వం, స్వయం సాధికారతను గౌరవించాలి. మిడిల్ ఈస్ట్, గల్ఫ్ దేశాల్లో జోక్యాన్ని మాని అభివృద్ధి చెందుతున్న ఆసియా దేశాలతో శాంతి చర్చల కోసం చొరవ చూపాలి. లేదంటే మరిన్ని కష్టాలు రానున్న కాలంలో ముసురుకుంటాయనేది నిపుణుల హెచ్చరిక. దీన్ని వైట్ హౌస్ అసలు ఖాతరు చేస్తుందా చూడాలి.